కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన అనేక రకాల విమర్శలు, ఆరోపణలు, హెచ్చరికలు చేయడం జరిగింది. భయపెట్టించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. నాలుకలు చీరుస్తామని కూడా ఆయన మాట్లాడారు. ఒకటి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాను, మీరు భయపెట్టినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భయపడదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాను. మీ తాటాకు చప్పుళ్లకు మీరు గొంతు పెద్దగా చేసుకొని విమర్శించినంత మాత్రాన సమస్య పోవు అనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. ప్రధానంగా వారు చెప్పారు, ఈ యొక్క ధాన్యం సేకరణకు సంబంధించి విషయం చెప్పడం జరిగింది. నేను ఒకసారి ధాన్యం సేకరణ విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మేము ధాన్యం సేకరణ చేస్తున్నామో మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సిన అవసరం లేదు, వారికి తెలుసు. కానీ మేము తెలంగాణ ప్రజలకు, రైతులకు మనవి చేయాలనుకుంటున్నాను. 2014లో 2014లో మరి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలకు కలిపి 64 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వము సేకరించేది. 64 lakh మెట్రిక్ టన్స్ 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు. ఈరోజు 2021లో 151 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని, రైస్ను ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణకు చూసినట్లయితే రెండు రాష్ట్రాలు తెలంగాణ చెప్తున్నాం. తెలంగాణ విభజించి చూసినట్లయితే 2014లో 43 LMT ఉండేది. ఈరోజు 94 lakh మెట్రిక్ టన్స్కు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచి ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంది. ఇది రైతులకు అనుకూలంగా కాదా, ఈరోజు కేసీఆర్ ఆరోపణలు వాస్తవం కాదా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 43 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి కేంద్ర ప్రభుత్వము ఈరోజు 94 లక్షల మెట్రిక్ టన్నులు 2021లో సేకరించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 14లో 3,404 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది సేకరించడం కోసం. ఈరోజు 2021లో 3,404 కోట్ల నుంచి 2021లో 26,641 రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క రైస్ సేకరణ కోసం ఖర్చు పెడతాం. ఇది రైతులకు అనుకూలంగా చేస్తున్నామా, వ్యతిరేకంగా చేస్తున్నామా? కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నదా లేదా? ఒకటే కాదు, రైసు సేకరణకు మేము ఇస్తాం డబ్బులు, రైసుల బ్యాగుకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి కావలసినటువంటి సుతిలికి మేము ఇస్తాము.
లేబర్ ఛార్జీలు ఇస్తాము. మినిమం సపోర్ట్ కాకుండా అదనంగా మినిమం సపోర్ట్ ప్రైస్కి అదనంగా కేంద్ర ప్రభుత్వము ఈ ధాన్యం సేకరణలో కానీ బియ్యం సేకరణలో కానీ రైస్ మిల్లింగ్ ఛార్జీలు ఇస్తాము, స్టోర్ కెపాసిటీ రెంట్ ఇస్తాము, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ ఇస్తాము. ప్రతి రూపాయికి కేంద్ర ప్రభుత్వము లెక్క కట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ రైస్ మిల్లర్స్ కానీ ఇస్తుంది. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం పడదు. 100కు 100% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ యొక్క బియ్యం సేకరణలో ఉంటుంది. అందుకే చెప్పాను 2014లో 3,404 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ఈరోజు మోడీ గారి ప్రభుత్వము ఒక తెలంగాణ రాష్ట్రానికి 26,641 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అంటే బియ్యం సేకరణలో ఇది ప్రజలకు రైతులకు వ్యతిరేకంగా ఉన్నదా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి సెకండ్ లార్జెస్ట్ ప్రొక్యూర్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. పంజాబ్ తర్వాత అత్యధికమైనటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. పంజాబ్ అందులో గోధుమలు అవి ఉంటాయి. 135 LMT అంటే 135 lakhs మెట్రిక్ టన్స్ 135 మెట్రిక్ టన్స్ ఉంటే తెలంగాణలో 94 మెట్రిక్ టన్స్ అంటే సెకండ్ ప్లేస్లో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి సేకరిస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తుందా లేదా? ఒక ముఖ్యమంత్రిగా వాస్తవ విషయాలు చెప్పకుండా ప్రజలను రైతులను తప్పుదారి పట్టించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి ఎక్కడ 43 మెట్రిక్ టన్స్ ఉండేది ఈరోజు 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఈరోజు సేకరించి పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంటే ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు మొన్న హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేశారు. ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, ఈరోజు 2021లో దేశవ్యాప్తంగా 600 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే అందులో 94.54 అంటే ఇందుకు చెప్పాను నేను ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే సేకరించండి. దేశమంతా 600 టార్గెట్ పెట్టుకుంటే అందులో 94.54% అంటే 94 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి సెకండ్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి బియ్యం సేకరణ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిన సమస్య అంతా కూడా దొడ్డు బియ్యం, బాయిల్డ్ రైస్. బాయిల్డ్ రైస్ తెలంగాణలో ఎవరు తినరు. కేరళ మాత్రం తినేవాళ్ళు, వాళ్ళు కూడా వరుసగా తగ్గించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు బాయిల్డ్ రైస్ దేశంలో ఉపయోగం లేకుండా ఉన్నది. కాబట్టే గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా చర్చించి మీరు రైతులెవరు కూడా బాయిల్డ్ రైస్ పండించరు. ఆ బాయిల్డ్ రైస్ తయారయ్యేది మీ రైస్ మిల్లల్లో. బాయిల్డ్ రైస్గా మార్చేది రైస్ మిల్స్. కాబట్టి మీరు రైస్ మిల్స్లలో ఎక్విప్మెంట్ మార్చండి, మిషనరీ మార్చండి, దాన్ని బాయిల్డ్ రైస్గా మీరు తీయకండి, రా రైస్గా మీరు ఇవ్వండి. కాబట్టి ఇక్కడ కూడా డిమాండ్ లేకుండా పోతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం నష్టం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అల్టిమేట్గా ప్రజల డబ్బులేవి, అవి ఎవరి నరేంద్ర మోడీ గారి ఇంటి నుంచో లేకపోతే కేసీఆర్ ఇంటి నుంచో కిషన్ రెడ్డి ఇంటి నుంచో బియ్యం ఇచ్చేది కాదు, కొనుగోలు చేసేది కాదు. స్టాక్ పెట్టాలంటే ఈరోజు కొత్త బియ్యం వస్తే స్టాక్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి రా రైస్ ఇవ్వండి, ఎన్నైనా తీసుకుంటాము. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు బాయిల్డ్ రైస్ తగ్గించాలని చెప్పాను. 2021కు
24.75 lakh మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవాలని, దొడ్డు బియ్యం తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 2021లోనే మరొక 20 లక్షలు తీసుకోండి, ఇక తర్వాత మేము దీన్ని మారుస్తాము అని చెప్పి ఒక ఉత్తరం రాశారు. ఉత్తరం దగ్గర ఉంది, ఇస్తాను, మీకు కూడా ఇస్తున్నాను. మేము భవిష్యత్తులో ఇక పూర్తిగా తగ్గించుకుంటాము, కాబట్టి మీరు 2021లో మీ టార్గెట్ ఏదైతే 24.75 లక్షల మెట్రిక్ టన్నులు ఉందో దానికి అదనంగా మరొక 20 LMTలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ని అంగీకరించి టోటల్గా లాస్ట్ ఇయర్ 44.75 lakh మెట్రిక్ టన్స్ యొక్క దొడ్డు బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 4th October 2021 నాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఏమని? భవిష్యత్తులో FCIకి దొడ్డు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించదు. దిస్ ఎ లెటర్ ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్. రాష్ట్రంలో రైస్ బాయిల్ ఆయిల్ పరిశ్రమ స్థాపనకు ప్రోత్సహించడానికి రైస్ ఆధారంగా ఇతర పరిశ్రమలను రైస్ బాస్ ఆయిల్ ఇండస్ట్రీస్ మేము ప్రోత్సహిస్తాము, మీకు తక్కువగా పంపిస్తాము. ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ ప్రొక్యూర్మెంట్ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి చేస్తూ ఉంది. తెలంగాణ రైతులకు దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ బడ్జెట్ అలొకేషన్ చేసి తెలంగాణ నుంచి కొంటున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకొని మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో దొడ్డు బియ్యాన్ని తగ్గిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను అమలు చేయడానికి FCIకి బియ్యాన్ని సరఫరా చేసేటువంటి పరిస్థితుల్లో అన్ని రైస్ మిల్లులు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని FRK ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అనేటువంటి ఎక్విప్మెంట్ను మేము ఏర్పాటు చేసుకొని బ్లీడింగ్ కెపాసిటీని, ఉత్పత్తి సామర్థ్యాన్ని, రా మెటీరియల్ యొక్క రా రైస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటామని చెప్పి కూడా ఆ ఉత్తర్వులో రాయడం జరిగింది. ఆ రకంగా ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఈ బియ్యానికి సంబంధించి కానీ రైసుకు సంబంధించి కానీ ఈ యొక్క లెక్కించేటువంటి పరిస్థితి, ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము సరిగా అంచనా వేయలేకపోతుంది. దాని కారణంగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంత బియ్యం వస్తున్నాయి అనేటువంటి టార్గెట్ ఇవ్వలేకపోతుంది. ఈ సంవత్సరం 17th ఆగస్టు మీరందరూ అర్థం చేసుకోవాలి. 17th ఆగస్టు 2021 నాడు కేంద్రానికి సంబంధించినటువంటి ఫుడ్ సప్లై అండ్ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి సెక్రటరీల యొక్క సమావేశము 17th ఆగస్టు నాడు జరిగింది. అందులో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒక అంగీకారానికి వచ్చారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. 17th ఆగస్టు 2021 నాడు ఆల్ స్టేట్స్కి సంబంధించినటువంటి సివిల్ సప్లై సెక్రటరీస్ మీటింగ్లో 40 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ నుంచి సేకరించాలని టార్గెట్ తీసుకోవడం పెట్టింది. ఆ రోజు ఏం మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు మాట్లాడకుండా 17th ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఏ రకమైనటువంటి దాని మీద కరస్పాండెన్స్ లేదు. అక్టోబర్ నుంచి జనవరి 22 వరకు ధాన్యం సేకరణ ఉంటుంది జనరల్గా. కాబట్టి 17th ఆగస్టు నుంచి అక్టోబర్ వరకే మాట్లాడకుండా వారు 29th సెప్టెంబర్ నాడు తెలంగాణ రాష్ట్రంలో 24.91 lakhs హెక్టార్లలో వరి సాగు చేశామని, దాన్ని 108 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 40 మెట్రిక్ టన్నుల కోసం ఆగస్టు సెప్టెంబర్ నాడు టార్గెట్ పెట్టుకున్నాం. అప్పటి నుంచి సెప్టెంబర్ వరకే మాట్లాడాలి ఆల్మోస్ట్. అంటే అక్టోబర్ 29th సెప్టెంబర్ ఒక ఉత్తరం రాశారు. ఏమని? మా ప్రొడక్షను 108 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణలో వస్తుంది, అది కూడా సర్వే కంటి చూపుతో అంచనా వేశామని చెప్పారు. సైంటిఫిక్గా లేదు అది కూడా.
కంటి చూతో సర్వే చేశాము. కాబట్టి మా ప్రొడక్షను 108 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇంకో ఉత్తరం రాశారు, అది నా దగ్గర కాపీ ఉంది. దాంట్లో 90 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని చెప్పి రాశారు ఆయన. అంటే 3 రకాలుగా, ఫస్ట్ అగ్రిమెంట్ అయింది 40 లక్షల మెట్రిక్ టన్నులు, తర్వాత సెప్టెంబర్ 29 రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉత్తరము 108 లక్షల మెట్రిక్ టన్నులు, ముఖ్యమంత్రి గారు రాసింది 90 లక్షల మెట్రిక్ టన్నులు. పరస్పర విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ రంగం మీద కానీ సాగుపైన కానీ అవగాహన లేకుండా, సరైనటువంటి అంచనా లేకుండా, సరైనటువంటి సర్వే లేకుండా, సరైనటువంటి పంచన పద్ధతులు లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తూ ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ ధాన్యమంతా మార్కెట్లోకి వచ్చిన తర్వాత రైతు కళ్ళాలలో ధాన్యం ఉన్నప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం అనేటువంటిది ఏ రకంగా న్యాయం అర్థం చేసుకోవాలి. అయినాక కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే. ఇన్ని రోజులు ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్ని రోజులుగా చెప్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే, ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వమే, ప్రతి సంవత్సరం కూడా డబ్బులు స్పెండ్ చేస్తుంది. ఎక్కడ నుంచి అంటే 3,404 కోట్ల నుంచి 26,641 కోట్ల వరకు తెలంగాణ మీద ఖర్చు పెడతా ఉంటే కనీసము తెలంగాణ రైతుల కోసం ఖర్చు పెడుతున్నాం, కేసీఆర్ కోసం ఖర్చు పెట్టడం లేదు, కేసీఆర్ కుటుంబం సభ్యుల యొక్క మెప్పు కోసమే ఖర్చు పెట్టడం లేదు. దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉన్నది కాబట్టి మేము ఈ డబ్బును ఖర్చు పెట్టి బియ్యాన్ని సేకరణ చేస్తూ ఉంటే ఈయన మెప్పు కోసమో